ఈవేళ ప్రపంచ దేశాల్లో జరుగుతున్న పరిణామాలు, యుద్ధాలు చూస్తుంటే పాలకుల్లో నియంతృత్వ ధోరణులు పెరుగుతున్నాయని, ప్రజల్లో మత అసహనం పెరుగుతోందని, జాతీయవాదం పేరుతో ఆయా దేశాల్లో ప్రజల్ని కొందరు నాయకులు రెచ్చగొడుతున్నారని మనకు అర్థమవుతుంది. నిన్న మొన్నటి దాకా ఇజ్రాయెల్ గాజాలో జరిపిన మారణ హోమాన్ని మనం చూసాం. అక్కడ శవాల దెబ్బలు, కూలిపోయిన బిల్డింగులు తప్ప మరేమీ లేవు. అటువంటి చోట ఈవేళ ట్రంప్ గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానికి సిద్ధపడుతున్నాడు. పైగా శాంతి స్థాపన పేరుతో అది చేస్తానంటున్నాడు ఆయన. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని చూసాం. అక్కడ కూడా మానవ మారణ హోమం జరిగింది. నిన్నగాక మొన్న వెనిజులాలో ట్రంప్ చేసిన దాడిని మనం అంతా గమనించాం. పరాయి దేశం మీద దాడి చేయడమే కాకుండా ఏకంగా అధ్యక్షుడి భార్యని తమ దేశానికి ఎత్తుకుపోయారు. బహుశా ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలే. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది. ఆ రాయి ఎవడి వైపు వెళ్తుందో, ఎవడిని కొడతాడో ఏమీ అర్థం కావట్లా. మరోవైపు ఇరాన్ మీద దాడి చేస్తానంటూ హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడు. ఇక ఇరాన్ విషయానికి వస్తే స్వదేశీ పాలకుల మీద నిరసన తెలుపుతున్న తమ దేశ పౌరులనే నిర్దాక్షిణ్యంగా ఆ పాలకులు చంపడం జరుగుతోంది. ఉరి తీసి చంపుతామని చెప్పి బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. పాలకులకి వ్యతిరేకత వ్యక్తం చేసినంత మాత్రాన తమ దేశ పౌరులని పాలకులు చంపడానికి సిద్ధపడుతున్నారు అంటే ఇంకా అంతకంటే ఘోరం మరొకటి ఉండదు. పైగా ఇరాన్ మత నాయకులు ఏం ప్రకటన చేశారు? అధికారంలో ఉన్న మాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేయడము అంటే అల్లాకు వ్యతిరేకంగాను, ఇస్లాంకు వ్యతిరేకంగాను ప్రదర్శనలు చేయడమే. అందుకే వాళ్ళని మేము ఉరిశిక్షలు వేసి చంపుతాం అని చెప్పి ప్రకటించారు. ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? మతాలు పాలనలోకి చొరబడితే ఎటువంటి దుర్మార్గాలు జరుగుతాయో తెలియజేయడానికి ఇరాన్ ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఇకపోతే నియంతృత్వం కారణంగాను, అవినీతి కారణంగాను నిన్న మొన్న శ్రీలంకలోనూ నేపాల్లోనూ జరిగిన పోరాటాలని మనం చూసాం. పేపర్ చూస్తే బంగ్లాదేశ్లో ఏదో మూల హిందువుని చంపుతున్నారన్న వార్త ప్రతిరోజు దాదాపుగా కనిపిస్తోంది. అసలు మతం పేరు మీద ఏమాత్రము శత్రుత్వం లేని ఒక వ్యక్తిని మనం చంపుతున్నాము అంటే మనలో మానవత్వం లోపిస్తోంది. మనుషులను మనుషులుగా గుర్తించే దశకి ఇంకా మనం 21వ శతాబ్దంలో కూడా ఎదగలేదు అని చెప్పి అర్థమవుతుంది. ఇటీవలే ఈశాన్య రాష్ట్రాల్లో ఒక వ్యక్తి ముఖ కవళికలను బట్టి అతను చైనా వాడని భ్రమించి భారతీయ పౌరుడినే చంపేశారని చెప్పి వార్తలు వచ్చినాయి. మనం డార్జిలింగ్ వెళ్ళినా, హిమాచల్ ప్రదేశ్ వెళ్ళినా, సిక్కిం వెళ్ళినా అక్కడ ప్రజల ముఖ కవళికలు చూస్తే ఉత్తర భారతదేశంలోనూ దక్షిణ భారతదేశంలోనూ నివసిస్తున్న భారతీయుల్లా కనిపించరు. మనం అక్కడికి ఏ విహారయాత్రలకో వెళితే బహుశా పరాయి దేశం వచ్చామా అన్న భావన కలుగుతుంది. కానీ అక్కడ షాపుల మీద ఉన్న బోర్డులు చూసినప్పుడు మటుకు అవి చదివేటప్పుడు ఓహో మనం ఇండియాలోనే ఉన్నాం కావనని చెప్పి భావన కలుగుతుంది మనకు. అంటే మన దేశ పౌరుణ్ణే చైనా ముఖ కవళికల్లో ఉన్నాడు, అతని రూపం చూస్తే చైనా వాడు అనిపిస్తోంది అని చెప్పి చంపేశారు అంటే అసలు మనం భారతీయులము, మన అందరం సోదరులు అనే భావన మనలో ఉందా? నిజంగా చైనా వాడే వచ్చినా చంపేయడమే పరిష్కారమా? ఇవాళ బంగ్లాదేశ్లో ఆ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత క్రమంగా హిందువుల మీద వ్యతిరేకతగా మారుతోంది. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కృషి చేసిన, సాయం చేసిన భారతదేశం ఈవేళ బంగ్లాదేశ్కి శత్రుదేశంగా కనిపిస్తోంది. భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి ఇక్కడ హిందువుల్ని మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడాలనే భావన బంగ్లాదేశ్ పౌరుల్లో వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఏ దేశంలో ఉన్నా, ఏ మతానికి చెందిన వారినైనా ఆ దేశ పౌరులుగా గుర్తించేటువంటి సంస్కారం ఇంకా రాలేదేమో అని చెప్పి అనుమానం వస్తుంది. ఈవేళ మన దేశంలో కూడా రాను రాను పరిస్థితులు మారుతున్నాయేమో అని చెప్పి అనుమానం కలుగుతోంది. ఓ పక్క రిపబ్లిక్ డే జరుపుకున్నాం. మాది సర్వసత్తాక ప్రజాస్వామ్య సామ్యవాద లౌకిక దేశం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాం. అసలు సామ్యవాదం కానీ ప్రజాస్వామ్యం కానీ ఈ దేశంలో ఉందా అని అనుమానం వస్తుంది. ఈవేళ ప్రజాస్వామ్యం పేరు మీద ధనస్వామ్యం మన దేశంలో రాజ్యం వెళ్తోంది. పౌరులందరికీ పోటీ చేసే హక్కు కాగితాల మీదే ఉంది తప్ప నిజంగా పోటీ చేసేటువంటి పరిస్థితులు ఈవేళ సమాజంలో లేవు. అదీగాక
మన ప్రభుత్వ వ్యవస్థలన్నీ స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ వ్యవస్థలు కూడా రాను రాను పాలకులకి దాసోహం అంటున్న స్థితి మన కళ్ళకు కడుతోంది. ఆఖరికి న్యాయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు కూడా ప్రభుత్వాలకు అనుకూలంగా తీర్పులు ఇస్తే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత రాజ్యసభకు పంపించడమో లేదా ఏదైనా రాష్ట్రానికి గవర్నర్గా పంపించడమో జరుగుతుందన్నమాట వాస్తవమా కాదా? పోలీసు వ్యవస్థలు, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిఐడి లాంటి వ్యవస్థలు ఈవేళ ప్రభుత్వం చేతిలో వాళ్ళు ఆడమన్నట్టల్లా ఆడుతున్న స్థితి ఏర్పడింది. అధికార పార్టీలో ప్రతిపక్షం నుంచి వచ్చి ఎవరైనా చేరితే ఆ వ్యక్తి మీద ఎన్ని అవినీతి ఆరోపణలు లేదా ఇతర క్రిమినల్ హిస్టరీ ఉన్నప్పటికీ కూడా ఆయా వ్యక్తుల మీద విచారణ జరగడం లేదన్నది కూడా మన అందరం గమనిస్తున్నాం. ఇదంతా రాను రాను భవిష్యత్తులో భారతదేశంలో కూడా పాలకులు వ్యవస్థలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకుని నియంతృత్వం వైపు పయనిస్తారా అని చెప్పి అనుమానం కలిగేటువంటి స్థితిలో మనం ఉన్నాం. దీన్ని మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉందో లేదో ప్రతి ఒక్కరూ కూడా తమను తాము ప్రశ్నించుకోవాలి. మన పేరుకు భారతీయులు అని చెప్పుకుంటున్నాం, కానీ మతం పేరుతో దేశభక్తి గురించి మాట్లాడే వాళ్ళ సంఖ్య వేళ రాను రాను పెరుగుతోంది. మతం పేరుతోటో జాతీయత పేరుతోటో ఆ దేశంలో ఉన్న కొంతమంది పౌరులను విడదీసి మాట్లాడటము అంటే మనం ఇంకా సామ్యవాద భావజాలనకి, ఈ దేశంలో ఉన్న పౌరులందరికీ ఒకే రకమైన హక్కులు ఉన్నాయన్న భావనకి చేరువ కాలేదని చెప్పి భావించాల్సి వస్తుంది. ఆలోచించండి, ఈ విషయాలన్నీ వాస్తవమో కాదు. రేపు భవిష్యత్తులో ఇంతకంటే హీనమైన పరిస్థితులు ఏర్పడితే బంగ్లాదేశ్లోనో, నేపాల్లోనో, శ్రీలంకలోనో జరిగినట్టుగా కొన్ని వర్గాలు తిరగబడే పరిస్థితి వస్తుందేమో, లేదంటే మెజారిటీ వర్గాలే తిరగబడే పరిస్థితి వస్తుందేమో. ఆ పరిస్థితి రాకుండా వ్యవస్థల్ని చక్కబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పాలనలోకి మతాన్ని తీసుకొస్తే ఏ రకమైనటువంటి అరాచకాలు జరుగుతాయో, ఏ రకమైన ప్రమాదాలు ముంచుకొస్తాయో ఈవేళ ప్రపంచవ్యాప్తంగా మనం గమనిస్తున్నాం. భవిష్యత్తులో మన దేశంలో ఎన్నికలు జరిగినప్పటికీ కూడా కులాన్ని, మతాన్ని పక్కన పెట్టి ఈ దేశ వ్యవస్థల్ని రక్షించే రీతిలో పాలన చేస్తారు అనే నమ్మకం ఉన్న వ్యక్తుల్ని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మతం పేరు మీద, కులం పేరు మీద మనుషుల్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళని ముందుగా ప్రజలు దూరం పెట్టాలి. ఎన్నికల కమిషన్ కూడా ఈ విషయంలో దాదాపుగా నిస్సహాయంగా మారిపోయిందన్నది మన అందరికీ అర్థమవుతోంది. కొంతమందికి సెలెక్టివ్గానే వాళ్ళు నోటీసులు ఇస్తారు తప్ప ఎన్నికలు వచ్చినప్పుడు మరి కొంతమందికి ఇవ్వడం లేదన్నది, ఇచ్చిన నామమాత్రంగా తూతూ మంత్ర చర్యలతో సరిపెడుతున్నారని చెప్పి మన అందరికీ గతం రుజువు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. యుద్ధాలను ఆపేటువంటి వ్యవస్థలు ఎక్కడా కనిపించడం లేదు. ఐక్యరాజ్య సమితి ఉన్నప్పటికీ కూడా చేష్టలుడికి చూడడం తప్ప మరేమీ చేయలేని దుస్థితిలో ఉంది. పైగా ఈవేళ ట్రంప్ గారు ఐక్యరాజ్య సమితికి అమెరికా నుంచి అందుతున్న నిధులను కూడా ఆపేస్తానని ప్రకటించడం మనందరికీ తెలుసు. తనకి శాంతి బహుమతి ఇవ్వలేదు కాబట్టి శాంతి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, యుద్ధాల గురించే మాట్లాడతానని చెప్పి డైరెక్ట్గా ప్రకటిస్తున్నాడంటే ఒక అమెరికా ప్రెసిడెంటు ఇంతకంటే దుర్భరమైన స్థితి మరి ఏదైనా ఉంటుందా? ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ శాంతి కోసం ఏం చేయాలో ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది. మన దేశం వరకు ఇతర దేశాల మీద తనకు తానుగా దాడి చేసిన సందర్భాలు లేవు, కానీ మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. మన దేశ ప్రయోజనాలకి భంగం కలిగేటువంటి పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది కూడా ఈవేళ ప్రపంచ పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఇవి నేటి తక్షణ సమస్యలుగా మనకు కనిపించకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో చూస్తే మన సమాజాన్నైనా ప్రపంచ సమాజాన్నైనా ప్రభావితం చేసేటువంటి పరిణామాలు చాలా వేగంగా జరుగుతున్నాయి అన్నది మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ పరిణామాలను మనం మార్చలేకపోయినా మన దేశ వ్యవస్థల్ని మార్చుకోగలిగిన స్థితిలో మనం ఉన్నాము. ఎలాగూ అంటే ఓటు ద్వారా. అంతేకాకుండా మత అసహనాన్ని పక్కన పెట్టాల్సినటువంటి అవసరం భారతీయులకు కూడా ఉందని చెప్పి గుర్తించాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. ఈవేళ సోషల్ మీడియాలో చూస్తుంటే మతం పేరు మీద జరుగుతున్న చర్చలు, మతం పేరు మీద ఇతరుల మీద
కక్కుతున్న విద్వేషాలు, మతం పేరు మీద ఇతరులని హేళన చేస్తూ బూతులు తిడుతూ చేస్తున్న కామెంట్లు, వెకిలి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా సమంజసం కాదు అని చెప్పి మన దేశంలో ఉన్న అన్ని మతస్థులు, అన్ని మతాలకు చెందిన వారు కూడా తెలుసుకోవాల్సినటువంటి, గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. నాస్తికులు మత విమర్శ చేశారు అంటే అందులోని లోపాలను ఎత్తి చూపెట్టడానికే ప్రయత్నం చేస్తారు తప్ప ఎవరిని వ్యక్తిగతంగా హేళన చేయటం, దూషణ చేయడం, బూతులు తిట్టడం జరగదు. ఆ పని మతస్థులు చేస్తున్నారు అంటే ఆయా మతస్థులకి వాళ్ళ మతాల సంస్కారం నేర్పలేదని చెప్పి భావించాల్సి వస్తుంది. ఇవాళ యూట్యూబ్లోకి వెళ్తే మతాల మధ్య జరుగుతున్న చర్చలు, మతస్థులు పెడుతున్న పోస్టులు చదవడానికే ఇబ్బందికరంగా ఉంటుంది, వినడానికి బాధగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, మనం మనుషుల్లాగా ఆలోచిద్దాం. ఈ సమాజాన్ని సంస్కరించుకోవాల్సిన అవసరాన్ని గుర్తిద్దాం. ఇవాళ కంటే రేపు ఎక్కువగా వివేకాన్ని ప్రదర్శించడం మనుషుల లక్షణం అని చెప్పి మనం ఎప్పుడు గుర్తిస్తామో అప్పుడే ఈ సమాజంలో ఆశించిన మార్పు వస్తుంది. ఇలా ఆలోచించడం మానేసి విశ్వశాంతి యాగాలు చేయడం వల్లనో, ప్రార్థనలు చేయడం వల్లనో ప్రపంచంలో శాంతి రాదు, దేశంలో శాంతి ఏర్పడదు. గతంలో మన దేశంలో విశ్వశాంతి యాగాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవేళ మళ్ళీ కేఏ పాల్ గారు ప్రకటన చేస్తున్నారు, నేను త్వరలోనే విశ్వశాంతి కోసం సమావేశాలు ఏర్పాటు చేస్తాను, ప్రార్థనా సమావేశాలు అని చెప్పి. ప్రార్థనల వల్ల సమస్యలు నయమైతే ప్రపంచం ఇలా ఉండదు, దేశం ఇలా ఉండదు. మనల్ని మనం సంస్కరించుకోవాలి అంటే ముందుగా మన ఆలోచనల్లో మార్పు రావాలి. మన ఆలోచనల్లో మార్పు వచ్చినప్పుడే మన ఆచరణ తప్ప ఒప్ప అని ప్రశ్నించుకోగలం. మన ఆచరణ సమాజానికి మేలు కలిగిస్తుందా, కీడు కలిగిస్తుందా అన్నది నిర్ణయించుకోగలం. దయచేసి ఈ వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా ఆలోచించాల్సిందిగా, తమను తాము ప్రశ్నించుకోవాల్సిందిగా అభ్యర్థిస్తూ